భోగభాగ్యాలు ప్రసాదించే భోగి పండుగను విశాఖ వాసులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వేకువజామునే తమ ముంగిట్లో భోగి మంటలు వేసి చీకట్లను తరిమి కొట్టారు. మనలోని సంకుచిత ఆలోచనలను మంటల్లో దగ్ధం చేయాలన్నదే దీని అంతరార్థం. ధనుర్మాస వ్రతం కూడా నేటితో పరిసమాప్తం అవుతూ గోదా కళ్యాణం నిర్వహిస్తున్న వేళ ఇది. విశాఖలోని ఎన్జీజీఓ కాలనీ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అబాల గోపాలం సంప్రదాయ దుస్తులు ధరించి మన వైభవాన్ని చాటుకున్నారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖలో భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎన్జీజీఓస్ కాలనీలో ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజామునే భోగి మంటలు వేసి ఎంతోమంది ఇక్కడికి భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకుని భోగి పండుగ వేళ ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఈ ధనుర్మాసంలో నెలగంట పెట్టిన మొదలు స్వామివారిని ఆరాధించే సాంప్రదాయం కూడా ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీరు చెప్పండి, ఈరోజు భోగి పండుగ విశిష్టత ఏంటి? మీ అందరూ ఉదయం లేచి నుంచి ఏం చేశారు? భోగి మంటలు ఎలా వేసుకున్నారు? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేము ఇల్లంతా శుభ్రం చేసుకొని లేచి తల నిండా స్నానాలు చేసి ఒంటి నిండా నలుగు పెట్టుకొని స్నానాలు చేసి ఒంట్లంతా అలుక్కొని ముగ్గులు పెట్టుకొని గుడికి వచ్చి ఇక్కడంతా భోగి మంటలన్నీ వేసుకొని పిడకలతోటి వేసుకొని మేము గోదా అమ్మవారితోటి భోగి చుట్టూ తిరిగి ఎంతో పవిత్రంగా చేసుకున్నాం. ఈ సంప్రదాయం పాతకాలం నుంచి వస్తుంది. అది ఇంకా ఉంచాలి, ఇంకా మన పిల్లలకు కూడా చెప్పాలి అని అనుకొని ఆ సంప్రదాయంతో మనందరం చేస్తున్నామండి. ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న పాతవన్నీ బయట వేసి భోగి మంట చేస్తున్నామండి. మనంతా కొత్త దానికి మన స్వాగతం పలుకుతూ మన పిల్లలని అందరినీ సంప్రదాయంగా చేసుకుంటున్నామండి. మీరు చెప్పండి అమ్మా, ఉదయం నుంచి ఏం చేస్తారు? అసలు భోగి పండుగ విశిష్టత ఏంటి? పిల్లలకి భోగి పళ్ళు పోయడం అన్నీ ఉంటాయి కదా, ఈ సంప్రదాయం గురించి. పొద్దున్న లేచి ప్రతి నెల కూడా ఈ నెల రోజులు పాసురాలు చదువుతామండి. నెల రోజులు పాసురాలు చదివి ఈరోజు ఆఖరి రోజు గోదా కళ్యాణం అవుతుంది. ఈరోజు పొద్దున్నే లేచి నలుగు పెట్టుకొని స్నానం చేసి మా పిల్లలకు కూడా వాళ్ళందరూ బయట ఊర్లో ఉన్నారు, వాళ్ళకి అవన్నీ నేర్పించాము. నలుగు పెట్టి స్నానాలు చేసి గుడికి వస్తారు పొద్దున్న. ఈరోజు సాయంత్రం కళ్యాణం అవుతుందండి. సర్వమంగళ స్వరూపం సకల శక్తి సమన్వితం త్వం భజే వైభవ వెంకటేశం విశాఖ నగరాధిపం. వైభవ వెంకటేశ్వర గుడిలో ప్రతిదీ సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. భోగి మంటలు వేయడం, ఇక్కడ విలేజ్ది మీరు చూసారు వాతావరణం, అందరూ వచ్చి ఇవి చూసి నేర్చుకొని ఆచరిస్తారండి. మనం ఆచరించి మన భావితరాలకు చెప్పాలి, వాళ్ళకి ఇవన్నీ నేర్పించాలని మేము కోరుకుంటున్నామండి. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి పండుగలు సంప్రదాయబద్ధంగా చాలా బాగుందండి. పల్లెటూర్లకు వెళ్ళలేకపోయామనే బాధ అనేది లేకుండా ఇక్కడ స్వామి మార్నింగ్ భోగి మంటలు స్వామి కర్పూరం పెట్టి వెలిగిస్తారు. మగపిల్లలు కూడా అందరూ పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ కల్పిస్తారు. 30 రోజులు పాసురాలు చదువుతారు. విశేషమైన ప్రసాదాలు కూడా ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు విపరీతంగా వస్తుంటారు. ఈవినింగ్ గోదా కళ్యాణం అవుతుందండి. గోదా కళ్యాణంతో ఇది భోగి గోదా కళ్యాణంతో తిరుపతి ముగుస్తుంది అన్నమాట. చాలా పండుగల విశిష్టత ఏంటమ్మా? అసలు పెద్ద పండుగ వస్తుందంటే ఒక నెల రోజుల ముందు నుంచే కళ మొదలవుతుంది ఊళ్ళల్లో. అంటే అసలు ఈ పండగ అనేది పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందండి. పల్లెటూరులోనైతే కొత్త పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి తీసుకొని పరవన్నం వండుకోవడం కొత్త బియ్యంతో ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఆ పల్లెటూరు నుంచి మన పట్టణానికి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. అయితే ఈ వైభవ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం వల్ల మా కాలనీలో కూడా అందరూ పల్లెటూరులో ఎలా పండగ జరుపుకుంటారో అదే విధంగా మన కాలనీలో కూడా ఈ వైభవ వెంకటేశ్వర స్వామి దయ వలన కాలనీ వాళ్ళందరం ఒక దగ్గరే కూడి ఈ ధనుర్మాసం 30 రోజులు 30 పాసురాలు చదువుకొని చక్కగా మేము పాల్గొంటున్నాం. అలాగే మాది వనమాలి గ్రూప్ ఉందండి, వనమాలి 11 మందితో. తను రోజు చిలుకలు అవి చేస్తుంది. అలాగే మాలలు కడతాము ఈ 30 రోజులు స్వామికి సమర్పిస్తాం. ఈ విధంగా అందరం ఒక దగ్గర కూడి ఈ పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించి ఈ వైభవ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేమందరం కలిసిమెలిసి అన్యోన్యంగా జరుపుకుంటున్నాం. మీరు చెప్పండి మా పండుగల గొప్పతనం ఏంటి? మరి ఎందుకు చెప్పాలి? జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నంలో ఉంటున్నాం మేము. ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి దగ్గర నేను 5 సంవత్సరాలుగా నేను సేవ చేసుకుంటున్నాను. స్వామి దయ వల్ల మాకు అంతా శుభం బాగా జరుగుతుంది. తర్వాత విలేజ్లోని భోగి మంటలు, అలాగా పిండి వంటలతోటి పిల్లలు ఆడుకొని చాలా సరదాగా సంతోషంగా ఉంటారు. కాకపోతే మేము విశాఖపట్నంలో ఉంటాం కనుక మాకు కొన్ని విషయాలు మాకు అంతగా తెలీదు. తర్వాత పిల్లలు అలాగా ఆడుకునే విధంగా చెప్తున్నాము, చాలా తెలుసుకుంటున్నారు. అలాగే నేటికి 23 సంవత్సరాలుగా ఈ స్వామి టెంపుల్ ఓపెన్ అయ్యింది. అలాగే సేవ చేసుకుంటున్నాం, అందరం వాలంటీర్గా మేము ఇక్కడ సేవ చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. చిన్నపిల్లలు అయితే సాంప్రదాయబద్ధంగా తయారయ్యారమ్మా. పండుగ ఏంటో ఎలా చేసుకున్నారు?
జై శ్రీమన్నారాయణ. నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను. నాకు చాలా బాగా అనిపించింది. నేను రోజు లేచి గుడికి వెళ్తున్నాను. భోగి 30 డేస్ కూడా నేను వెళ్ళి వచ్చాను. స్కూల్కి టైం అయిపోతున్నా సరే నాకు ఈ గుడి చాలా ఇష్టము. జై శివ. పండుగ ఎలా ప్లాన్ చేస్తారు పిల్లలు మీ ఫ్రెండ్స్తో? బాగా చేస్తారు. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకుంటారు, మా ఇక్కడ మేము చేసుకుంటాము. నాకు అచ్చం విలేజ్లోగా మొత్తం చేసినట్టు అనిపించింది. జై శ్రీమన్నారాయణ. అంటే ఈ పండుగలు గొప్పతనం మన పిల్లలకి భావితరాలకి ఎలా చాటి చెప్పాలి? మన బాధ్యత ఏంటి? పిల్లలకి ముందు తెల్లవారే లేచి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని గుడికి వచ్చి ఇలా నేర్పించాలి. వాళ్ళకి ప్రతిదీని ఉదయం లేచి తెల్లవారు లేగడం మాకు మెయిన్ నేర్పించాలి. వాళ్ళకి అవన్నీ నేర్పిస్తే చాలా బాగుంటుంది. అంటే కొంతమంది సాంప్రదాయవాదులు అయితే ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, అసలు పిల్లలకి ఎలా నేర్పించాలి? అసలు ఈ రోజుల్లో వేష భాషలన్నీ మారిపోతున్నాయి. పిల్లల్ని మనం మన సంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి పండుగలు ఏ విధంగా దోహదపడతాయి? అది పిల్లలందరూ ఇప్పుడు యూట్యూబ్లో చూసి ఏదో రీల్స్ చేయడానికి మాత్రమే తయారవుతున్నారండి. అలా కాకుండా పొద్దున్నే లేచి స్నానం చేసి, అంటే భోగి విశిష్టత అంటేనే భోగి మంటలు వేయడం, వాళ్ళే కర్రలు తీసుకొచ్చి ముందు 3 రోజుల నుంచి రెడీ చేసి ఉంచి పొద్దున్నే వేయాలి, నలుగుతో స్నానం చేయాలి. ఇవన్నీ వాళ్ళకి నేర్పించాలి. పిండి వంటలు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి. మనం హోమ్ ఫుడ్స్లో తెచ్చుకోకూడదండి, ఇంట్లో తయారు చేసుకొని ఇవ్వాలి. ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించాలి. అప్పుడే వాళ్ళు బయట ఊళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవి పాటిస్తారండి. ఫారెన్లో కూడా పాటిస్తున్నారు, మన వాళ్ళే తగ్గిస్తున్నారు. ఇవన్నీ అందరూ పాటించాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయాలను కాపాడుకునేందుకే మన పూర్వీకులు పండుగలు అనేవి ఏర్పాటు చేశారు. వీటిని పదిలంగా కాపాడుకోవాలి, భావితరాలకు మన సాంప్రదాయాలని ఒక వారసత్వంగా అందించాలనే భావన అయితే ఇక్కడ వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.